హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో రాయలసీమ స్పెషల్ వట్టి ముక్కల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ రెసిపీ రాయలసీమ కడప సైడ్ చాలా స్పెషల్ రెసిపీ అండి. ఈ రెసిపీని రాగి ముద్దలోకి కానీ అన్నంలోకి కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వట్టి ముక్కలతో కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అదేవిధంగా వట్టి ముక్కల ఫ్రై కూడా ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. అవసరమైతే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ముందుగా మటన్ని ఉప్పు పసుపు వేసి బాగా ఎండలో ఉంచి బాగా డ్రై అయ్యాక మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఆ మటన్ ముక్కలను తీసుకొని బాగా వాష్ చేసి గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత వాటిని కుక్కర్లో వేసి ఉప్పు పసుపు నీళ్లు వేసి 7 నుంచి 8 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఒక పెద్ద సైజ్ టొమాటో, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి వేసుకొని పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలను కూడా మనం పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మసాలా స్పైసెస్ వేసుకొని అది వేగాక ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలా వేగాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలను కూడా అందులోనే వేసేయాలి. ఇప్పుడు కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇది ఆల్రెడీ కుక్కర్లో ఉడుకుంటుంది కాబట్టి ఇంకా పెద్దగా ఉడకాల్సిన అవసరం లేదండి. ఫైనల్గా మనం మసాలా పౌడర్, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.